హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ తరుణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కోరల్ ఐలాండ్ వెళ్తున్నాను. కోరల్ ఐలాండ్కి బేసిక్గా రెండు రెండు వేస్ ఉంటాయి. అంటే ఒకటి వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, అది అంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట. 30 బాట్స్ ఉంటుంది పోవడానికి రావడానికి. ఎవ్రీ 1 అవర్కి ఒక బోట్ ఉంటుంది ఇక్కడ నుంచి మీకు. అండ్ స్పీడ్ బోట్స్ వచ్చి అన్లిమిటెడ్ అనమాట. స్పీడ్ బోట్ మీకు 15 మినిట్స్కి, 20 మినిట్స్కి, 10 మినిట్స్కి కూడా బోట్స్ ఉంటాయి స్పీడ్ బోట్లు. మళ్ళీ దీంట్లో మీరు ప్యాకేజెస్ బుక్ చేసుకోవాలి. అంటే జనరల్ ప్యాకేజ్ ఉంటుంది 250 బాట్స్ అనమాట. 250 బాట్ ప్యాకేజ్ ఎట్లా అంటే మిమ్మల్ని హోటల్ నుంచి వ్యాన్ పికప్ చేసుకుంటారు, బోట్ దగ్గరికి తీసుకెళ్తారు. 250 బాట్స్ ఓన్లీ మిమ్మల్ని ఐలాండ్ తీసుకురావడానికి. దీంట్లో ఇంకా ప్లస్ ఏంటంటే బుఫే ఉంటుంది, అన్లిమిటెడ్ బుఫే. అంటే ఫుడ్ కూడా దీంట్లోనే ఉంటుంది. 250 బాట్స్లో ఫుడ్ అండ్ రైడు, మళ్ళీ మిమ్మల్ని హోటల్ పికప్ అండ్ డ్రాప్ కూడా అన్ని దాంట్లోనే ఉంటాయి. మీరు ఒకవేళ కావాలంటే ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. యాక్టివిటీస్ కానీ బోట్లు కానీ ఇక్కడ ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే బుక్ చేసుకునే ముందు 1-2 సార్లు కనుక్కొనే బుక్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు చాలా అంటే చాలా స్కామ్స్ ఉంటాయి. మీరు కొద్దిగా కూడా మీకు తెలియకుండా మీరు అన్నిటికీ వాళ్ళు చెప్పిందని అన్నిటికీ అన్నారంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. మనతో మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఎవ్రీథింగ్ క్లియర్గా మాట్లాడుకొని ఇక్కడ నుంచి ప్యాకేజ్ బుక్ చేసుకోండి. లేదు అంటే నేను చెప్పినట్టు 250 బాట్స్, నేను ఏదైతే రైడ్ వెళ్తున్నానో అదనే వెళ్ళిపోండి. ఓన్లీ ఐలాండ్ చూడాలనుకుంటే మాత్రం 250 బాట్స్ బెస్ట్. వెళ్ళి ఐలాండ్ చూసుకొని వచ్చేయండి. వాళ్ళ మధ్యలో ఏ యాక్టివిటీస్ అడిగినా మీకు వద్దు అనిపిస్తే నో అని చెప్పేసేయండి. ఇన్ కేస్ మీరు చెయ్యాలి అనుకుంటే సో మీరు డిసైడ్ అయ్యి క్లియర్గా మాట్లాడుకొని ఇక్కడైనా బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మనకి అక్కడ యాక్టివిటీ జోన్ ఉంటుంది, మిడిల్లో ఆపుతారు, అక్కడైనా మీకు మీ గైడ్ చెప్తుంటాడు, అక్కడైనా బుక్ చేసుకోండి. మీ ఇష్టం, చాయిస్ మీది. బట్ నా సజెషన్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏది బుక్ చేసుకుంటున్నా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా బుక్ చేసుకోండి. లేదంటే మాత్రం మిమ్మల్ని మాత్రం ముంచేస్తారు వీళ్ళు. చాలా స్కామర్స్ ఉంటారు. నేను ఇక్కడ వాళ్ళే అని కాదు, మన ఇండియా వాళ్ళు కూడా కొంతమంది దీంట్లో వర్క్ చేస్తారు. సో వాళ్ళు కూడా అఫ్కోర్స్ వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఎందుకంటే ఇది టూరిస్ట్ కంట్రీ కాబట్టి ఒకసారి వన్స్ టూరిస్ట్ వస్తే వాళ్ళకి అదే కదా ప్లేస్. సో టూరిస్ట్ మీదే కదా వాళ్ళు సంపాదించుకునేది. సో మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తారు. సో అందుకని మీరు మాత్రం ఏ పని చేసినా ఏది బుక్ చేస్తున్నా క్లియర్గా మాట్లాడే బుక్. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఇక్కడ చాలాసార్లు ట్రావెల్ చేసినాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా నేను వీడియోలో చాలా అప్డేట్స్ ఇస్తాను. వీడియో మాత్రం ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఐలాండ్ ట్రిప్ క్లియర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్యామిలీతో కానీ సింగిల్గా సోలోగా కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను చెప్తాను. చూడండి, వీళ్ళని లైన్ చూస్తే మీరు ఏదైనా ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఇలా ఒక లైన్ మిమ్మల్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి, మీ గ్రూప్తో ఒక పర్సన్ ఉంటారు, అంటే ఒక టీం ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట వెళ్ళడానికి రావడానికి. సో వీళ్ళంతా ఒక గ్రూపు. చూడండి, ఈ టీషర్ట్ వేసుకున్న పర్సన్ చూసారా, ఇతను వీళ్ళని గైడ్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. సో ఇదంతా గ్రూప్. ఇలా గ్రూప్స్గా వీళ్ళు తీసుకెళ్తారనమాట మిమ్మల్ని. మీరు ఎలాంటి ప్యాకేజ్ బుక్ చేసుకున్నా ఇలానే ఉంటుంది, గ్రూప్స్గానే తీసుకెళ్తారు. యాక్చువల్ నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. నా ఫ్రెండ్ రావాలి, తను వచ్చినాక ఇంకా రైడ్కి వెళ్ళాలి. తన కోసం వెయిటింగ్, వస్తున్నా అన్నది, ఆన్ ది వేలో ఉంది అంట. అసలు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, అసలు ఎంత మెల్లగా వస్తుంది, పెళ్ళికి నడిచినట్టు నడుస్తుంది అసలు ఇది. బోట్కి సంబంధించిన టీం వాళ్ళ కోసం వెయిటింగ్, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసమే వెయిటింగ్ అన్నమాట మేము ఇక్కడ. మన చేతి మీద వాళ్ళు ఒక నెంబర్ రాస్తారు, కోడ్. సో ఈ గ్రూప్ అందరికీ ఆ కోడ్ ఇస్తారనమాట. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. అలా ఒక నెంబర్ రాస్తారు. వాట్ ఈస్ దిస్ పియా? వై ఫోటో? ఇదంతా మన గ్రూప్లో వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇండియన్సే కనబడుతున్నారు మన గ్రూప్లో కూడా. ఈ గ్రూప్ దాంట్లో మ్యాక్సిమం మీకు ఎక్కువ మంది వాళ్ళే కనబడతారు.
తమిళ వాళ్ళు వీళ్ళంతా, మలయాళము తమిళ్ వాళ్ళు ఉన్నారు. పియా చూడు ముందు ముందే ఉరుకుతుంది. పియా వేర్ యూ గోయింగ్? ఇదే మన బోర్డు, మన బోట్ ఇదే అనమాట. చూడొచ్చు మ్యాక్సిమం ఇండియా వాళ్ళే ఉన్నారు అసలు ఈ బోట్కి. ఇంకో పియా వాళ్ళ ఫ్రెండ్. Flying or we going? We're gonna fly. We're gonna going to see them flying. See the first hand. వాటర్ అంటే ఎక్కువ పడని వాళ్ళు స్పీడ్ బోర్డే ప్రిఫర్ చేయండి, కొంచెం తొందరగా రీచ్ అవుతాం. ఎందుకంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి చాలా టైం పడుతుంది. 1 అవర్ తీసుకుంటుంది. స్పీడ్ బోట్ 20 మినిట్స్లో తీసుకుంటుంది. ఒకవేళ వాటర్ అంటే కొంతమంది పడదు కాబట్టి, సో అలాంటి వాళ్ళు ఇదే ప్రిఫర్ చేయండి, చాలా బెటరు. ఇదే యాక్టివిటీ జోన్ అనమాట. ఇక్కడ ఒక 40 మినిట్స్ ఆగుతారు. డిపెండ్ అనమాట, ఎంతమంది యాక్టివిటీస్ చేస్తే అంత టైం పడుతుంది ఇక్కడ. ఆల్మోస్ట్ మనతో ఒక పర్సన్ ఉంటారు, మనని గైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరు మెంబర్ మిస్ అవ్వకుండా ఉండేదానికి అనమాట. అసలు ఈరోజు చాలా ఖాళీగా ఉంది. జనరల్గా అయితే ఎంత ఫుల్ ఉంటుంది ఇక్కడ, ఈరోజు చాలా ఖాళీగా ఉంది, ఎక్కువ క్రౌడ్ లేదు. పియా చూడండి ఊరికి ముందే వచ్చి కూర్చుంది. తనకు వాటర్ జర్నీ ఎక్కువ పడదంట, చాలా సైలెంట్ కూర్చుంది వచ్చిన తర్వాత. వాటర్ జర్నీ తర్వాత ఫీలింగ్ బాగాలేదు అని చెప్పి. చూడండి ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనం ఇక్కడికి తీసుకొచ్చినాక. Our next station is the undersea walk. After these stations, finally we will drop you at the island. Our activities will give you 1 hour relax time at the island. For lunch at the Indian restaurant, H2O Indian restaurant. About combo package, you will get 4 nights. ఇప్పటిదాకా 4,000 చెప్పిండు, ఇప్పుడు 2,500 కాంబో ప్యాకేజ్ అని చెప్తున్నాడు. అందుకే నేను ముందే చెప్పినా కదా, మీరు క్లియర్గా చూడండి, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో అడగండి, దాని గురించి క్లియర్గా. మనం ఎంత క్లియర్గా ఉంటే మనకు అంత బెస్ట్. యూ వాంట్ టు గో సమ్ యాక్టివిటీ? యాక్టివిటీస్కి వెళ్తున్నారు వీళ్ళు, సో చూడొచ్చు. చూడు తనకి ఇబ్బంది అని చెప్పి అసలు కదలకుండా అలానే కూర్చుంది. అయిపోయింది, ఈయన రైడ్ అయిపోయింది. సేమ్ కంపెనీ ఇంకో గ్రూప్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అని వీళ్ళ పని ఇదే, ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే వాళ్ళకి యాక్టివిటీస్ గురించి చెప్పడం. ఇక ఫస్ట్ టైం వచ్చిరనుకో డెఫినెట్గా వాళ్ళు ఈ ప్యాకేజు ఇలాంటివి యాక్టివిటీస్ చేయాలని ఆబ్వియస్గా ఉంటుంది కదా, చేయాలనిపిస్తుంది. ఒకరు చేసిరంటే ఆటోమేటిక్ ఇంకొకరు కూడా చేస్తారు వాళ్ళతో పాటు. అంటే ఒకరు చేసిరంటే ఆటోమేటిక్ వాళ్ళతో పాటు ఇంకొకరికి చేయాలని కూడా అనిపిస్తుంది. కాబట్టి మంచి బిజినెస్ అనమాట వీళ్ళకి. అందరూ యాక్టివిటీ చేస్తుంటే మేము చూస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు ఉన్న గ్రూప్ కన్నా ఈసారి గ్రూప్ నింపేస్తారు దీంట్లో. ఐలాండ్కి వచ్చినాం, 7-Elevenకి వెళ్తున్నాము ఏమైనా తినడానికి. వాట్ యు వాంట్? Everything. ఏమో మొత్తం ఏం దొరికినా తింటా. So not ask. I want everything. ఏదైనా తింటుంది అయితే, గడ్డి పెట్టినా తింటుంది. గడ్డి కూడా తింటుంది కదా, వదులుతుందా? గడ్డి కూడా తింటుంది.
7-Eleven ఐలాండ్, కోరల్ ఐలాండ్ దగ్గర 7-Eleven కూడా ఉంటుంది. ఇదే బెటర్ అనమాట, చీప్ అండ్ బెస్ట్. I'm from India, na? ఫుడ్ కోసం ఉరుకులాడుతుంది. ఏడ తింటుండ్రా అని ఉంటుంది ఇది. ఎతుకుతూనే ఉంది ఎంతసేపటి నుంచి కూడా ఏం ఫుడ్ దొరకలేదు. వాట్ యూ టేకింగ్? I'm checking. యూ ఓన్లీ చెకింగ్, యూ నాట్ బయింగ్. ఫైనల్గా తీసుకుంది, చేతికి దొరికాయన్ని. ఇందాక నుంచి అడుగుతుంది సాఫ్ట్ డ్రింక్ కావాలని. You drink coffee? నా No ice cream. ఫైనల్గా పియా 7-Eleven తిరిగి లాస్ట్కి ఇవన్నీ తీసుకుంది. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు బోట్ రైడ్లు, ఇక్కడ కూడా యాక్టివిటీస్ ఉంటాయి, బనానా యాక్టివిటీ, బోట్ రైడ్స్ అన్నీ. కొంచెంసేపు సతాయించిన, నువ్వు కూడా యాక్టివిటీస్ చేయని, నా వల్ల కావట్లేదని చెప్పి కూర్చుంది. కానీ మీరు ఎన్నిసార్లు అయినా ఐలాండ్ వచ్చినప్పుడు చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ ఐలాండ్ వచ్చినప్పుడు. వెయిటింగ్ టైం 1 అవర్ ఇచ్చారు, 1 అవర్ అయిపోయింది అనమాట. సో బోట్ కోసం వెయిటింగ్ మేము. ఇప్పుడు ఇక్కడ నుంచి పొద్దున ఎక్కడైతే మనం బీచ్ దగ్గర పికప్ చేసుకుంటామో మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి వ్యాన్లో మళ్ళీ మనం హోటల్కి వెళ్తాము. బుఫే ఉంటుంది కాబట్టి, సో అన్లిమిటెడ్ బుఫే, వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. బుఫే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇదే అనమాట హోటల్ బుఫే ఫుడ్ది. మనకి ఇక్కడ ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళడమే. Actually, Thai food that is for a driver. But we are Thai, no? 2 of us. So they say if you can get some దే గివింగ్ థాయ్ ఫుడ్ నా for us. ఈ తిండిపోతు చూడు ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫుడ్ థాయ్ ఫుడ్ ట్రై చేయని అది కూడా తీసుకొచ్చుకొని పోయింది. తినడేమో కానీ ఆల్రెడీ తెచ్చుకుని ఇంకోటి తెచ్చుకుంటుంది. బయట కూర్చున్నాం, లోపల చాలా సఫికేట్గా ఉంది, ఏసీ లేదు, ఏసీ ఆన్ చేయలేదు అసలు. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కొత్తది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.